ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది, ఎస్పెషలీ లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత. అయితే ఈ మ్యాచ్ 4th T20 ఎక్కడ ఆడుతున్నారు? పూణేలో. జనరలీ ఈ కండిషన్స్ ఫాస్ట్ బౌలర్స్కి ఫేవరబుల్ ఉంటాయి. ఇంగ్లాండ్ దగ్గర 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మరి సంజు శాంసన్ గేమ్ ప్లాన్ డిఫరెంట్ ఉండాలి, ఎస్పెషలీ 3 సార్లు ఆర్చర్కి అవుట్ అయిన తర్వాత. అండ్ సూర్యకుమార్ ఫామ్ సరిగ్గా లేపేసరికి తిలక్ వర్మ మీద ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఓవర్ డిపెండెన్సీ ఉందా? అండ్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది లాస్ట్ మ్యాచ్, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత. అయితే మీరు నోటీస్ చేస్తే ఈ సిరీస్లో 2 టీమ్స్ డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఆడుతున్నారు. మళ్ళీ సేమ్ పిచ్చే 2 టీంలు ఆడేది. ఒకవైపు ఇంగ్లాండ్ ఏమో 4 ఫాస్ట్ బౌలర్స్తో ఆడుతున్నారు, ఇండియా ఏమో 4 స్పిన్నర్స్తో ఆడుతున్నారు. సో ఈ మ్యాచ్ ఏదైతే పూణేలో ఆడుతున్నారో దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పిచ్. దాని గురించి ముందు చెప్తా వీడియోలో మీకు. అయితే బిఫోర్ ఐ గో అహెడ్, జస్ట్ ఎ జెంటిల్ రిమైండర్ యాజ్ ఆల్వేస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం ఇండియా బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. సంజు శాంసన్ ఎక్కువ రన్స్ కొట్టట్లే ఈ సిరీస్లో, అండ్ సూర్యకుమార్ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. దీనివల్ల ఓవర్ డిపెండెన్సీ తిలక్ వర్మ మీద క్లియర్గా నాకైతే కనిపిస్తుంది. మీరేమనుకుంటారు? కింద కమెంట్స్లో నింపేయండి. అయితే నేను ఈ విషయం ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, సూర్యకుమార్ మంచి స్టార్ట్స్ వచ్చి అవుట్ అయిపోతున్నాడు, కానీ ఎక్కువ బ్యాటర్స్ లోవర్ ఆర్డర్ నుంచి కూడా ఎక్కువ రన్స్ రాలే. సో తిలక్ వర్మ మీద చాలా ప్రెషర్ పెరుగుతుంది. దాన్ని ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి. ఈవెన్ ఒక మ్యాచ్ ఇక్కడ కూడా గెలిపించాడు, అన్బీటెన్ 72. ఫస్ట్ మ్యాచ్ కూడా అన్బీటెన్ వచ్చాడు తను. అయితే ఎవ్రీ మ్యాచ్ కూడా T20 ఫార్మాట్లో తిలక్ వర్మ మీదే డిపెండ్ అవుతే ప్రాబ్లం. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల తిలక్ వర్మని నెంబర్ 3 పంపిస్తున్నారు, నెంబర్ 4 పంపిస్తున్నారు, అన్ని బ్యాటింగ్ ఆర్డర్స్లో రన్స్ కొడుతున్నాడు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటంటే, సూర్యకుమార్ రన్స్ ఎక్కువ కొట్టట్లే కాబట్టి ఐ థింక్ తిలక్ వర్మని నెంబర్ 3 పంపించాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మనం చాలా ఓవర్ హైప్ చేస్తున్నాం. ఐ థింక్ తిలక్ షుడ్ కమ్ అట్ నెంబర్ 3. ఫాస్ట్ బౌలింగ్ కూడా మంచిగా ఆడతాడు, ఎందుకంటే విత్ ద న్యూ బాల్ మంచిగా రన్స్ వస్తే అప్పుడు ఇంగ్లాండ్ మొమెంటం కట్ చేయొచ్చు. అది గేమ్ ప్లాన్ ఉండాలి. ఒకవేళ అదే బ్యాటింగ్ ఆర్డర్ లెఫ్ట్ రైట్ పెట్టుకొని అట్లనే వెళ్తే త్వరగా వికెట్స్ పడి అనుకోండి, ఇంగ్లాండ్ బౌలర్స్కి అది అడ్వాంటేజ్ కింద మారచ్చు. ఎస్పెషల్లీ కండిషన్స్ కూడా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్స్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇండియా బ్యాటింగ్ గురించి ఇంకో విషయం మాట్లాడాలి. అభిషేక్ శర్మ అట్ ద టాప్ చాలా మంచిగా ఆడుతున్నాడు, ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తున్నాడు, అట్లానే ఆడతాడు, అట్లానే అవుట్ అవుతాడు కూడా. మంచిగా ఆడినప్పుడు మ్యాచ్ 1 సైడ్ చేసేస్తాడు. కానీ ప్రాబ్లం వచ్చింది ఇండియాకి ఇంకోవైపు. సంజు శాంసన్ ఒకటే విధంగా 3 సార్లు అవుట్ అయ్యాడు, అది కూడా సేమ్ బౌలర్. ఆర్చర్ టార్చర్ పెడుతున్నాడు. మరి దీనికి డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి సంజు శాంసన్ది? మీరైతే కింద కమెంట్ చేయండి దీని గురించి. లెట్ ద క్రికెటర్ కమ్ అవుట్, లెట్ ద కోచ్ ఇన్ యూ, రానియండి, థింక్ చేయండి, చెప్పండి నాకు ఎలాంటి సొల్యూషన్ ఉండాలి. ఇక్కడ సంజు శాంసన్ ఒకటే విధంగా అవుట్ అవుతున్నాడు. మనకు తెలుసు బాడీ మీద వేస్తే పుల్ కొడుతున్నాడు. ఇంగ్లాండ్ చాలా స్మార్ట్గా వెనకాల ఫీల్డర్ పెడుతున్నారు, షార్ట్ ఆఫ్ లెంత్, ఎందుకంటే 140/150 పేస్ వేస్తున్నాడు. అయితే సంజు శాంసన్ కొడతానే ఉన్నాడు, డిఫెన్స్ ఆడట్లే తను, అండ్ అవుట్ అవుతున్నాడు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నన్ను అడిగితే T20 ఫార్మాట్లో మీరు డిఫెన్స్ ఆడి సింగిల్ దిద్దామని కుదరదు. ఎందుకంటే ముందు ఫీల్డర్ ఉన్నాడు, వెనకాల ఫీల్డర్ ఉన్నాడు, ప్లస్ ఒక బౌలర్ని డిఫెన్స్ ఆడి సింగిల్ తీసి వేరే బౌలర్స్ని కొడదామంటే అందరు బౌలర్స్ అదే వేస్తున్నారు. అండ్ ప్రతి బాల్ అదే వేస్తున్నాడు సంజు శాంసన్కి. అండ్ ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ ఫాస్ట్ చేసేవాళ్ళే, మంచి టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఇంగ్లాండ్ దగ్గర. ఆర్చర్, వుడ్ అయితే 150 వేస్తున్నారు. సో ఒక బౌలర్ని ఆడేసి ఇంకో బౌలర్ని కొడదామంటే కుదరదు. సో గేమ్ ప్లాన్ నా ప్రకారం ఏమి ఉండాలంటే, ఐ థింక్ అక్రాస్ ద లైన్ వచ్చి పుల్ ఆడాలి సంజు శాంసన్. ఇన్సైడ్ ద లైన్ ఆఫ్ ద బాల్ ఉండి హాఫ్ ఆడెడ్ పుల్, ఆర్మ్స్ క్రాంప్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది. ఫుల్ ఎక్స్టెండ్ చేసి అక్రాస్ ద లైన్ వచ్చి కొట్టాలి. గ్యాప్లో వెళ్తే బౌండరీ వెళ్తుంది, లేకపోతే సింగిల్ వస్తుంది. ముందే మీకు తెలుసు అన్ని బాల్స్ అదే వేస్తున్నప్పుడు హాఫ్ ఆడెడ్ ఉండదు. T20 ఫార్మాట్లో ఒకటే ఉండాలి, ఏంటంటే ధైర్యే సాహసే రన్స్. ఎక్కువ ఆలోచించద్దు, యూ హ్యావ్ టు ప్లే విత్ ఫ్రీ మైండ్. అని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే తిలక్ వర్మ చూడండి ఎట్లయితే ఆడుతున్నాడు, ఫ్రీ మైండ్తో ఆడుతున్నాడు. మంచి ఫామ్లో ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ ఇలా ఫ్రీ మైండ్తో ఆడతారు. మరి మీరేమంటారు దీని గురించి? కామెంట్ బిలో. 2 టీంలు ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి ఈ మ్యాచ్కి మాట్లాడదాం. ఫస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా. 2 చేంజ్లు చేసుకొని వస్తారు వితౌట్ ఎ డౌట్ ఇండియా. ఒకటేమో రింకు సింగ్ ఫిట్ అయిపోయాడు, ధ్రువ్ జురేల్ ప్లేస్లో వస్తాడు రింకు సింగ్. నేను ఇంకో చేంజ్, హర్షదీప్ కంపల్సరీ మ్యాచ్ ఆడాల్సిందే. వికెట్స్ కావాలి మనకి అప్ ఫ్రంట్, ఎస్పెషల్లీ విత్ ద న్యూ బాల్. అందుకని హర్షదీప్ ఆడతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎవరు, అది క్వశ్చన్ మార్క్. 2 ప్లేస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటేమో వాషింగ్టన్ సుందర్, ఇంకోటేమో రవి బిష్నోయ్. వీళ్ళిద్దరు కంటెండర్స్ టు కమ్అవుట్. ఎవరో ఒకరు రావాల్సి వస్తుంది. నన్ను అడిగితే మాత్రం డెఫినెట్లీ బిష్నోయ్ని కూర్చోబెట్టాలి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్ గెలిపించాడు కదా చెన్నైలో, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉండింది.
తిలక్ వర్మతో. ఆ పార్ట్నర్‌షిప్ చాలా ఇంపార్టెంట్. అట్లానే ఒకవేళ బ్యాటింగ్ యూజ్ ఉండాలంటే డెఫినెట్‌లీ కింద ఆడాలి వాషింగ్టన్ సుందర్. ప్లస్ వాళ్ళ దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. ఆఫ్ స్పిన్నర్ కూడా కావాలి కాబట్టి ఐ వుడ్ డెఫినెట్‌లీ ప్రిఫర్ వాషింగ్టన్ సుందర్ ఆడాలి. సో హర్షదీప్ విల్ వాక్ ఇన్ ప్లేస్ ఆఫ్ బిష్నోయ్. సో దిస్ విల్ బీ మై కంపోజిషన్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియన్ టీమ్. అండ్ ఇంకోవైపు ఇంగ్లాండ్ కూడా ఒక చేంజ్ చేసుకొని వస్తారు. జేకబ్ బెథెల్ రావచ్చు జేమీ స్మిత్ ప్లేస్‌లో. తను యాక్చువల్లీ కంప్లీట్లీ ఫిట్ లేడని చెప్పేసి లాస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు జేకబ్ బెథెల్. ఫీల్డింగ్కి వచ్చాడు కానీ ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ ఫిట్ అని చెప్పేసి న్యూస్ వచ్చింది. సో ఐ ఫీల్ దట్ జేకబ్ బెథెల్ విల్ బీ ఇన్ ప్లేస్ ఆఫ్ జేమీ స్మిత్. సో వన్ చేంజ్ ఫర్ ఇంగ్లాండ్. సరే ఇప్పుడు మనం వెన్యూ విషయానికి వచ్చేద్దాం. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. అండ్ చాలా యూనిక్ గ్రౌండ్ కూడా. ఆడుతుంది ఎక్కడ? పూణేలో. అయితే పూణే గ్రౌండ్లో జనరల్లీ ఎట్లా ఉంటుందంటే గ్రౌండ్ ఇస్ ఎ డీసెంట్ సైజ్ గ్రౌండ్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 174. కానీ దీంట్లో యూనిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంతవరకు 14 మ్యాచెస్ ఆడారు T20Is. దాంట్లో 11 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఓన్లీ 3 మ్యాచ్లే గెలిచినాయి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి టాస్ గెలుస్తే. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. జనరల్లీ ఇండియాలో వేరే గ్రౌండ్స్లో సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఎక్కువ గెలుస్తాయి. కానీ దిస్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ కండిషన్స్. టాస్ ఆల్సో బికమ్స్ వెరీ క్రూషియల్. దీనికి కారణం ఏంటంటే ఓపెన్ గ్రౌండ్ ఇది. బాల్ బాగా స్వింగ్ అవుతుంది సెకండ్ ఇన్నింగ్. సో అంత ఈజీ ఉండదు. అయితే ఇక్కడ 66% ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ తీసుకుంటారు. సో స్పిన్నర్స్కి అంత యూస్ఫుల్ ఉండదు ఈ గ్రౌండ్లో. సో ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది? అదే కదా మీ క్వశ్చన్. అక్కడికే వస్తున్నా. అయితే ఇందాక మీకు కండిషన్స్, గ్రౌండ్ స్టాట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశా. అవన్నీ పరంగా చూసుకుంటే ఇంగ్లాండ్ డెఫినెట్లీ హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఈ పిచ్లో మరీ ఎక్కువ టర్న్ ఉండదు అండ్ డీసెంట్ బౌన్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఇంగ్లాండ్ ప్లేలో వస్తారు. అండ్ చూడండి వాళ్ళ వైపు మొమెంటం ఉంది. ఫస్ట్ మ్యాచ్ ఇండియా 1 సైడెడ్ గెలిచారు. సెకండ్ మ్యాచ్ ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ గెలిచారు. నెక్ టు నెక్ ఉండింది. ఇండియా సమ్హౌ ఆ మ్యాచ్ గెలిచారు. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే కన్విన్సింగ్గా ఇంగ్లాండ్ గెలిచింది. సో వాళ్ళ వైపు మొమెంటం ఉంది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం మీరు ఇక్కడ నోటీస్ చేశారో లేదో, ఈ సిరీస్ ఇంగ్లాండ్ గెలవలే, ఇండియా గెలవలే, కానీ నేను మాత్రం గెలిచా. అంటే ఇప్పుడు దాకా 5 మ్యాచ్ల్లో 3 ప్రెడిక్షన్స్ అయితే కరెక్ట్ అయినాయి కదా. ఇది 4వ మ్యాచ్ అనుకోండి. జస్ట్ కిడింగ్. ఎనీవేస్ నాకైతే అనిపిస్తుంది ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలుస్తానికి బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ ప్యూర్లీ లుకింగ్ అట్ కండిషన్స్. వాళ్ళ దగ్గర 4 మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, బాగా పేస్ వేసే బౌలర్స్ ఉన్నారు. ప్లస్ ఇండియా బ్యాటింగ్ లైనప్ కూడా మీరు చూసుకుంటే తిలక్ వర్మ మీద ఇందాక చెప్పినట్టు ఓవర్ డిపెండెన్సీ ఉంది. వాళ్ళ బ్యాటర్స్ ఒకవేళ బాల్ టర్న్ అవ్వకపోతే వాళ్ళ మంచి కొట్టే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. ఐ హోప్ ఇట్స్ ఎ క్లోజ్ గేమ్ బట్ డెఫినెట్లీ ఎడ్జ్ టువర్డ్స్ ఇంగ్లాండ్. మరి మీరేమంటారు చెప్పండి, కింద కమెంట్స్లో నింపేయండి. హూ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ గేమ్ అకార్డింగ్ టు యూ. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అయితే ఉండబోతుంది. అండ్ మళ్ళీ కలుద్దాం మనం ఈ మ్యాచ్ తర్వాత రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్.